ఎవరైతే పాపాన్ని జయించాలనుకున్నారో వాడు పోరాడాలా, దేవుని సన్నిధిలో పెనుగులాడాలి, మోకాళ్ళ ప్రార్థన అవసరం. పాపాన్ని జయించడం అంత ఈజీ కాదు. ఏ వ్యక్తి వల్ల బలహీనం అవుతున్నావో, చూపులు పాడైపోతున్నాయా, నీ మాటలు డ్యామేజ్ అవుతున్నాయా, ఆ వ్యక్తిని చూడండి ఉండలేకపోతా, ఆ వ్యక్తితో మాట్లాడడం ఉండలేకపోతా, ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ప్రభు లవ్ అయిపోయారా, దూరంగా పాడు. ఇది నీలోనికి తిరిగి రాకోకుండా ఆ పాపం ఉండాలంటే లైఫ్ లాంగ్ కేర్ తీసుకోవాలి. నెంబర్ 1, పాపాన్ని ఒప్పుకున్నావా. నెంబర్ 2, పాపాన్ని విడిచిపెట్టావా. నెంబర్ 3, పాపం నీలోకి ఎంటర్ అవ్వకుండా కేరింగ్ తీసుకుంటున్నావా. నెంబర్ 4, ఆత్మ. నెంబర్ 5, అదేనా క్షమించే మనసు. యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద పరిపూర్ణులు ఎవరూ లేరు. కాలక్రమేణా నువ్వు మార్చుకుంటూ నేర్చుకుంటూ చేర్చుకుంటూ ఉంటేనే ఒక రోజుకి సంపూర్ణమవుతాము. హల్లెలూయా.